నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. శ్రావ్యంగా శ్లోక పఠనం, ఆధ్యాత్మికతతో నిండిన ఏకపాత్రాభినయం, హృద్యమైన కళా వైభవం, సాంప్రదాయ వస్త్రధారణలతో ఇవన్నీ చిన్నారులు మన ముందు ప్రదర్శించబోతున్నారు. వారికి స్వాగతం. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు నారాయణం తనుజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా శ్లోక పఠనం. వేదం అంతా శబ్ద సౌందర్యంతో నిండిన అనుభవం. ప్రతి శ్లోకంలో భక్తి, భావం, భావితరాల భవిష్యత్తు ఇమిడి ఉంది. ఆధ్యాత్మిక దారిలో అడుగుపెట్టే తొలి మెట్టే ఈ శ్లోక పఠనం. ఈ శ్లోక పఠనంతో మన ముందుకు చిన్నారి రాబోతోంది. తను పాడే శ్లోకం తన మాటల్లోనే విందాం. నా పేరు రిషిత. మనమందరము పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రించే వరకు స్మరించవలసిన శ్లోకాలు. మన అరచేతిల్లో సకల దేవతలు ఉంటారు. వాళ్ళకి నమస్కరిస్తూ శ్లోకం. కరాగ్రే వసదే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలే సీత గౌరీ, ప్రభాతే కర దర్శనం. పాదాలు కింద పెట్టగానే భూదేవికి నమస్కరిస్తూ శ్లోకం. సముద్ర వసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పాద స్పర్శ సమస్వమేం. ఏ జలమైన పుణ్యజలముగా భావిస్తూ స్నానం చేసేటప్పుడు శ్లోకం. గంగే చ యమునే జైవ గోదావరి సరస్వతి, నర్మదా సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు. చదువు బాగా రావాలన్న హైంగ్రీవ్ స్వామికి నమస్కరిస్తూ శ్లోకం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మహే. అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ దేవికి నమస్కరిస్తూ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మజ్ఞో బ్రహ్మణాగుతం, బ్రహ్మైవ తేన తంతవ్యం, బ్రహ్మకర్వ సమాధినాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞానవైరాగ్య సిద్ధిక్తం, భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివ భక్త చ స్వదేశో భువనత్రయం. నిద్రించేటప్పుడు చదుకలరు రాకుండా శ్లోకం. రామస్కందం హనుమంతం, వైనతేయం భృకోదరం, శనేన స్మరే నిత్యం, దుస్వప్న తస్య నశ్యతి. ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు, ఆ చిన్నారి పాడిన శ్లోకం. దాని గురించి మీ స్పందన. చిరంజీవి రిషిత చాలా చక్కనైనటువంటి నిత్యానుసంధాన శ్లోకమాలికలన్నీ కూడా వినిపించింది. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఎప్పుడెప్పుడు ఏ క్షణం ఎలా ఎలా భగవన్నామస్మరణలోనే మన జీవితాన్ని గడపాలో ఆ శ్లోకాలలో ఉన్నది. ఇంత చిన్న వయస్సులోనే ఈ శ్లోకాలన్నీ కూడా ఆయా సందర్భాలలో పలకాలి అని చెప్పి సవివరంగా ఆ చెప్పే విధానం నేర్పినటువంటి ఆ తల్లిదండ్రులందరికీ కూడా చాలా చక్కనైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏమిటంటే, పూర్వకాలం కనుక మనం చూసినట్లయితే మన బామ్మలు నిద్ర లేచిన దగ్గర నుండి తాతలు బామ్మలందరూ కూడా ఏదో ఒక ఎవరితో మాట్లాడేవారు కాదు. చాలా వరకు భోజనం అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడేవారు కాదు. ఎక్కడ వెళ్ళినా అన్ని సైగలే చెప్పేవారు, అదెక్కడా ఇదిక్కడా అని. ఎప్పుడూ వారి నోటిలో ఒక శ్లోక పరంపర సాగుతూనే ఉండేది రోజు కూడా. అలా ఒక గొప్పదైనటువంటి సంప్రదాయం మనది. నిద్ర లేచిన దగ్గర నుంచి క్షణ క్షణానికి కూడా భగవంతుణ్ణి ఎలా అన్వయించుకుని బ్రతకాలో మనకు చెప్పారు. నిద్ర లేచేది ఎలాగా, పాదస్పర్శము చేసే దగ్గర కూడా. భూదేవి తల్లి ఎంత గొప్పది చూడండి. ఆమెకున్న ఓర్పు ఇంకా ఎవరికున్నది? మనం ఏం చేసినా ఆమె తట్టుకుంటోంది. మనం నివసించాలి అని ఆమె గర్భాన్ని చీల్చి పునాదులు కట్టి ఇల్లు కడితే ఆ ఇల్లు పడిపోకుండా జాగ్రత్తగా చూస్తోంది. దాహమయ్యి ఆమె గర్భాన్ని చీల్చి
నీటిని తోడుకుంటే అయ్యో నా బిడ్డడు నీళ్లు తాగుతున్నాడని ఆనందపడుతోంది. మనకు ఆకలైతే నువ్వు ఒక్క ధాన్యాన్ని ఆమె గర్భంలో ఉంచితే ఆ ఒక్క ధాన్యము 100 ధాన్యాలు అయ్యేలాగా మనకు ఆహారాన్ని అందిస్తుంది. ఏమిచ్చి ఆ తల్లికి మనం రుణం తీర్చుకోగలం భూదేవికి? ఆమె ఇంత చేస్తూ ఉంటే ప్రతిరోజు నిద్ర లేచి మరలా ఆమె గుండెల మీద కాళ్ళు పెట్టి మనం తొక్కుతూ ఉంటాం. అరే ఇటువంటి పరిస్థితిలో కూడా ఎలా ఆ తల్లిని ప్రార్థించాలో అదిగో ఈ చిట్టి తల్లి మనకు శ్లోకం చెప్పి వినిపించింది. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండితే నమో విశ్వంభరే మాత పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా నువ్వు మాకింత చేస్తున్నా కూడా నా పాదస్పర్శ నీకు కలిగిస్తున్నాను, నన్ను క్షమించమ్మా అంటూ. ఇవి ఎంతో అర్థవంతమైనటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలన్నీ కూడా ఇంకా భావితరాల మన పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ శ్లోకములను మనం కంఠతా చేయించాలి. ఆయా సందర్భాలలో వారందరూ కూడా ఈ శ్లోకాలు పఠించేలాగా పెద్దలు, ఇప్పుడున్నటువంటి వారి తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా చూసుకోవాలి. దానికి నాందిగా మరి ఈ తల్లి, చిట్టి తల్లి చక్కగా శ్లోకమాలికలన్నీ కూడా మనకు పఠించి వినిపించింది. ఈ శ్లోకమాలికలు ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఆబాల గోపాలం అందరికీ కూడా నేర్పించే ప్రయత్నాన్ని మనమందరం కూడా చేసేటువంటి ప్రయత్నాన్ని ఆచరిద్దాం. ఇప్పుడు మరో అంశం, ఏకపాత్రాభినయం. ఒకే వ్యక్తి కానీ ఎన్నో పాత్రలు, అదే ఏకపాత్రాభినయం మహిమ. పురాణ గాథలను చిన్నారులు తమ నటనలో చూపించడం నిజంగా ఒక ఆనంద అనుభూతి. ఈ అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారి షణ్మిత్ ప్రహ్లాద పాత్రలో మనల్ని అలరించనున్నారు. గురువు గారికి నమస్కారం. నా పేరు షణ్మిత్. నేను యూకేజీ చదువుతాను. క్యారెక్టర్ ప్రహ్లాదుని చెప్పబోతాను. సభకు నమస్కారం. నేను ప్రహ్లాదుడిని, రాక్షస చక్రవర్తి హిరణ్యకశిపుని కుమారుడిని. మా నాన్నగారు గొప్ప యోధులు, ముల్లోకాలను గడగడలాడించిన వీరులు. కానీ ఆయనకు శ్రీమన్నారాయణుడు అంటే చెప్పలేని ద్వేషం. ఆ హరినామం వింటేనే ఆయన కోపం వస్తుంది. ఒరే ప్రహ్లాద, అపరంధాముని పూజించవద్దు, నన్నే పూజించు, నేనే దేవుణ్ణి అని ఆజ్ఞాపించారు. నాకేమో శ్రీమన్నారాయణుడు అంటే ప్రాణం. నా ప్రతి శ్వాసలో ఆయన ఉంటారు. నా గురువు గారు చదువు చెప్పమంటే నా నాలుక నారాయణ నారాయణ అంటుంది. వాళ్ళు నాకు రాక్షస విద్యలు నేర్పబోతే నా మనసు మాత్రం శ్రీహరి పాదాలనే తలుచుకుంటుంది. ఒకరోజు మా నాన్నగారు నన్ను పిలిచి, ఎక్కడ్రా నీ శ్రీహరి, ఈ సభలో ఉన్నాడా చూపించు అని గడ్డించు. అప్పుడు నేను చెప్పాను, నా స్వామి లేని చోటుంటూ లేదు నాన్న, ఇక్కడున్నాడు అక్కడున్నాడు సందేహం వద్దు, ఆయన అంతటా ఉన్నాడు. ఆయన గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, చివరికి ఈ స్తంభంలోనూ ఉన్నాడు, చిన్న దుమ్ము కడంలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నాన్నగారు నా మాటలకు మా నాన్నగారు పట్టరాని కోపం వచ్చి కళ్ళు నిప్పులు జరుగుతుండగా అతను గదను తీసుకొని గర్జిస్తూ అడిగారు, అరే ప్రహ్లాద, నీ నారాయణుడి స్తంభంలో ఉన్నాడా చూపించు అని గద్దించారు. అప్పుడు నేను చెప్పాను, అవును నాన్నగారు ఉన్నారు, నా స్వామి నన్ను ఎప్పటికీ వదలడు. నారాయణ నారాయణ లక్ష్మీనరసింహ, నీ భక్తుల మాటలు నిజం చేయకండి, నన్ను వచ్చి కాపాడు స్వామి. నారాయణ నారాయణ నారాయణ. ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు, చిన్నారి వేసిన ఏకపాత్రాభినయం. దాని గురించి మీ స్పందన? చిరంజీవి షణ్మిత్ చాలా హృద్యమైనటువంటి ఏకపాత్రాభినయాన్ని ఈ రోజున మనకు ప్రదర్శించాడు. నిజంగా ఈ కాలంలో చిన్న వయస్సు నుండి కూడా భక్తి ప్రపత్తులలో ఉండేటువంటి ఆ లోతులను అర్థం చేసుకోగలగాలి. నిజంగా ఆ అబ్బాయికి ఇవన్నీ కూడా నేర్పినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, చాలా చక్కనైనటువంటి అభినయాన్ని నేర్పారు. నిజంగా ఆ అబ్బాయి యొక్క కళ్ళు తిప్పే విధానం కానివ్వండి, లేకపోతే తన యొక్క హావభావాలు
ప్రతి దాంట్లోనూ కూడా చిన్న పిల్లవాడు నిజంగా ప్రహ్లాదుడికి ఆ రోజున ఎలాంటి స్థితి కనపడిందో ఆ స్థితినంతా కూడా ఆ పిల్లవాడు తన యొక్క హావభావాల్లో చాలా గొప్పగా అభినయం చేసి చూపించినాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి. భగవత్తత్వం అనేటువంటిది ఆ పిల్లవాడు చెబుతూ స్తంభంలో ఉన్నాడు ఆ మాటతో పాటు మరొక మాట చెప్పాడు. ఒక చిన్న రేణువలో కూడా, అత్యంత చిన్న దాంట్లో కూడా భగవంతుడు లోపల దాగి ఉంటాడు అని ఒక పదం చెప్పాడు. నిజంగా ఇది వేదాంత వేద్యమైనటువంటి పదం. మంత్రం, వేద మంత్రం చెప్తారు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. చాలా గంభీరమైనటువంటి వేద మంత్రార్థాన్ని చిన్న పిల్లవాడు తన యొక్క బుడిబుడి మాటలతో అలా చెబుతూ ఉంటే చాలా హృదయంగా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇందులో ఉండేటువంటి ఆ ప్రహ్లాద భక్తి రీతిని మనమందరం కూడా ఇదే విధంగా మన తరువాత తరానికి చాలా గొప్పగా అందించడానికి ఈ పిల్లవాడి యొక్క అభినయం ఎంతో గొప్పగా తోడ్పాటుని, ప్రేరణని అందిస్తుంది అని చెప్పి భావన చేస్తూ పిల్లవాడికి మంచి ఆశీర్వచనములు అందిస్తుంది. మరో అంశం కళా వైభవం. చిత్రంలో పరమాత్మ రూపం, కీర్తనలో భగవంతుని నామస్మరణ, వాయిద్యంలో భక్తితత్వం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు మన ముందుకు ఒక చిన్నారి మృదంగం వాయించడానికి వస్తున్నారు. నా పేరు బి చాణక్య. నేను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు బిఎన్ఏకే రఘురామ్ గారు. నేను మృదంగం వాయించబోతున్నాను రూపక తాళం.
చూశారు కదండి గురువుగారు, ఈ చిన్నారి ప్రదర్శన. మీ స్పందన తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో భాగంగా కళా వైభవంలో వివిధ రకాల వీణ, వేణు, వాయులీన, మృదంగాది వాద్యములన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా వీక్షించినట్లయితే మన యొక్క సామవేదం ప్రకారం, అథర్వణ వేదం ప్రకారం మానవుడి యొక్క మనసు ప్రశాంతంగా ఉండాలి అనంటే, అదేవిధంగా మానవుడి యొక్క శరీరములో నఖశిక పర్యంతము ఏ ప్రాంతంలో అయినా సరే అనారోగ్యము కానీ అలజడి కానీ ఏర్పడితే ఈ వీణ, వేణు, మృదంగాది వాద్యములు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో గొప్పగా వారికి అక్కడక్కడ ఉండేటువంటి దోషాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అని శాస్త్రం చాలా గొప్పగా వర్ణన చేస్తూ ఉన్నది. మరి అంత గొప్పవి మన భారతీయ సాంప్రదాయిక ఈ వాద్య విశేషములన్నీ కూడా. అటువంటి వాద్య విశేషాన్ని ఈ చిన్నారి ఎంతో గొప్పగా ఆలపించారు. ఇది భగవద్ అనుగ్రహానికి ఒక కళ మనకు రావాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం లేనిదే ఈ భారతీయ సనాతన కళ ఒకటి అబ్బదు మనకు. మరి ఈ చక్కనైనటువంటి కళను ఈ చిన్నారి ప్రదర్శించడం అనేటువంటిది భగవద్ అనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనం. మరొక అంశం సాంప్రదాయ వస్త్రధారణ. ఈ చిన్నారులు దుస్తుల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పూర్వీకుల ఆనవాళ్లు, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ఈ వేషధారణ కేవలం అలంకారమే కాదు, అది మన మూలాలపైన గర్వించే అంశం. ఈ అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు మనకు రాష్ట్రం, సాంప్రదాయం గురించి తెలియజేయబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. నా పేరు ఆదిత్య. మేము ఈరోజు తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాం. తమిళనాడు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇది భారతదేశ ఉపఖండం యొక్క దక్షిణ భాగంలో ఉంది. దీని రాజధాని చెన్నై. తమిళనాడు భారతదేశంలో 6వ పెద్ద రాష్ట్రం. తమిళనాడు తన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇది శాస్త్రీయ నృత్యం, సంగీతం మరియు ఇతర కళారూపాలకు నిలయం. తమిళనాడులో 7వ మరియు 8వ శతాబ్దాలలో నిర్మించిన మహాబలిపురం దేవాలయాలు ముఖ్యమైనవి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. తమిళనాడు అధికార భాష తమిళం. ఈ భాష ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి. మహిళలు చీరలను ధరిస్తారు. ముఖ్యంగా కాంజీవరం సిల్క్ చీరలను ధరిస్తారు. పురుషులు వేష్టి అనగా ధోతి మరియు అంగవస్త్రాన్ని ధరిస్తారు. భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్య రూపం భరతనాట్యం. ఇది ఇతర శాస్త్రీయ నృత్యాలన్నిటికీ తల్లి వంటిది. తమిళనాడు ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం. భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది భరతనాట్యం. తమిళనాడు తంజావూరులోని నట్టవనారులు మరియు దేవదాసులు దీని కళా పోషకులుగా చెబుతారు. భావం, రాగం, తాళం అనే 3 ప్రాథమిక నృత్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. 1936వ సంవత్సరంలో భరతనాట్యం కోసం రుక్మిణీదేవి ఎరుందేల్ మొదటి కళాశాలను చెన్నైలో స్థాపించారు. రుక్మిణీదేవి ఎరుందేల్ మీనాక్షి సుందర పిల్లై శిష్యురాలు. ఆ కళాక్షేత్రం నుంచి ఎందరో గొప్ప కళాకారులు ప్రపంచ స్థాయికి ఎదిగారు. రుక్మిణీదేవి ఎరుందేల్ భరతనాట్యాన్ని ఆలయం నృత్యం నుంచి వెలుగులోకి తెచ్చారు. రుక్మిణీదేవి ఎరుందేల్ భరతనాట్యంలో ముఖ్య పాత్రగా పోషించారు. ధన్యవాదాలు. చూశారు కదండి గురువుగారు, చిన్నారులు ప్రదర్శించిన వస్త్రధారణ, దాని మీద మీ స్పందన. చిరంజీవులిద్దరూ తమిళనాడు రాష్ట్రం యొక్క ఆ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణను గురించి, భరతనాట్యము ఆలయముల గురించి చక్కగా వివరణ ఇచ్చారు. మన ఈ భారతావని కర్మభూమి. కర్మభూమి అయినటువంటి ఈ భారతావనిలో ఒక్కొక్క ప్రాంతము ఎన్నో రకాలైనటువంటి విశేషణాలు కలిగినటువంటిది. ఈ భారతావనిని రత్నగర్భ అని పిలుస్తారు. ప్రతి ప్రాంతము కూడా ఒక రత్నమే. ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చును,
ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా కలిగినటువంటి ఒక గొప్ప మాత మన భారతావని. ఇందులో ముఖ్యంగా ఎక్కడైనా కూడా ఆయా ప్రాంతపు సంప్రదాయాలని చూడగానే మనం ఎలా తెలుసుకుంటాము అంటే 3 విషయాలు పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. కట్టు, బొట్టు, జుట్టు అంటారు. చాలా సరళమైన భాషలో మన పెద్దలు అంటారు. వారి యొక్క కట్టు, బొట్టు, జుట్టు చూస్తేనే భారతావనిలో వీరు ఏ ప్రాంతం వారో మనిషిని చూడగానే చెప్పేయవచ్చు. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఈ 3ంటిని బట్టి చాలా ప్రత్యేకత ఏర్పడుతూ ఉన్నది. ఇందులో ఈ తమిళనాడు ప్రాంతం ఏదైతే ఇప్పుడు బిడ్డలిద్దరూ కూడా చక్కగా తెలియజేశారో, ఈ తమిళనాడు ప్రాంతం గొప్పదైనటువంటి ఆలయ సంస్కృతికి చాలా ప్రధానమైనటువంటి క్షేత్రం. అది తమిళనాడు మొత్తం అంతా కూడా. అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆలయాలు, ఆ కట్టడాలన్నీ కూడా మనం ఒకసారి వెళ్ళి వీక్షణం చేస్తే కనీసము కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అక్కడి ప్రజలు ఆలయ నిర్మాణమే ఒక పరమావధిగా ఎన్నుకుంటే కానీ అటువంటి ఆలయాలు నిర్మాణం జరగలేదు. జీవితాలు ఆలయ నిర్మాణంతోనే అక్కడ పూర్తి చేశారు. దీనికి ప్రమాణం ఆగమ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఉదాహరణకి మన తిరుమల దివ్య క్షేత్రంలో వైఖానస ఆగమం ప్రకారము స్వామివారి కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఈ ఆగమ శాస్త్రంలో ఒక మాట చెప్తారు. వైఖానస ఆగమ శాస్త్రంలో మానవుడి యొక్క జీవితము ఎప్పుడు ఫలవంతం అవుతుంది అనంటే ఆలయానుగుణంగా తన యొక్క జీవితాన్ని అన్వయించినప్పుడు అన్నారు. అంటే మన జీవితంలో మనం భుక్తి ముక్తిని దేనికోసం వెడుతూ ఉన్నా ఆ భుక్తిని కానీ ముక్తిని కానీ ఆలయానుగుణంగా మలుచుకున్నప్పుడు జీవితము ఫలవంతం అవుతుందట. అటువంటి ఫలవంతమైన జీవితాలు ప్రాచీన కాలంలో ఎందరో గడిపారు గనక ఈ రోజున ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలను, సంస్కృతి సంప్రదాయాలను మనమందరం కూడా ఈ రోజున వీక్షించగలుగుతూ ఉన్నాం. అటువంటి ఒక గొప్పదైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు మూలభూతమైనటువంటి ఒక విచారాన్నంతటినీ కూడా ఈ రోజున మీరు తెలియజేయడం చాలా గొప్పదైనటువంటి అంశం. మనమందరం కూడా ఇలా ప్రతి ప్రాంతపు సంప్రదాయాలన్నింటినీ కూడా తెలిసి పెట్టుకుని ఉండడం అనేటువంటిది చాలా ఆవశ్యకత. ఈనాటి పిల్లలందరూ కూడా ఈ సంప్రదాయాల గురించి, ఆయా సంప్రదాయాలలో ఉండేటువంటి ప్రత్యేకతల గురించి చాలా చక్కగా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి గురుగారు. బాలం ముకుందం అనేటువంటి ఈ కార్యక్రమం చిన్నారులందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి ప్రేరణను అందిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో శ్లోక పఠనం, ఏకపాత్రాభినయం, అదేవిధంగా తత్తత్ ప్రాంతీయ సంప్రదాయ వస్త్రధారణ, ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి ఆచార వ్యవహారములను గురించి చక్కనైనటువంటి వివరణ, అదేవిధంగా సంగీత నృత్యాది కళలను ఎంతో చక్కగా నేర్పే విధంగా ఆయా విషయాలలో మనందరికీ కూడా ప్రేరణ కలిగించే విధంగా ఉండేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పదైనటువంటి స్థితిని పిల్లలందరికీ కూడా కలగజేస్తాయి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వేదోక్తమైనటువంటి ఈ సనాతన భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క గొప్పతనాన్ని రాబోయేటువంటి యువతరానికి చేరువ చేయడం. మన వారు పూర్వీకులందరూ కూడా అపారమైనటువంటి వేదాన్ని ఏమాత్రము పుస్తకాపేక్ష లేకుండానే వారందరూ కూడా కంఠతా చేసి హృదయంలో దాచుకున్నారు. అదేవిధంగా మన పూర్వీకులందరూ కూడా భరతముని ఇత్యాదులందరూ కూడా చాలా గొప్పదైనటువంటి నృత్యము, నాట్యము ఇత్యాది ఎన్నో కళలను మనందరికీ కూడా నేర్పి ఉన్నారు. మరి ఆ కాలంలో ఉండేటువంటి కంఠతా పఠిమ, ఎన్నో కళల యందు ఉండేటువంటి అభినివేశం, ఇవేవి కూడా మరుగున పడకుండా ఈ యువతరానికి, ఈ బాలలకు
అలా కంఠతా చేసేటువంటి స్థితిని, అదేవిధంగా మన కళలు పరిపూర్ణంగా అవగతం చేసుకునేటువంటి స్థితిని, భౌగోళికంగా ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి పరిస్థితుల్ని కూడా అవగతం చేసుకోవడం ద్వారా ఆ పిల్లలు, చిన్నారులు వారి వారి యొక్క జీవితాలలో ఎంతో గొప్పదైనటువంటి విజయ పథంలో నడవడానికి ఈ జ్ఞానము ఎంతగానో వారికి ఉపకరిస్తుంది అనేటువంటి గొప్పదైనటువంటి ఉద్దేశ్యంతో, గోవిందుడి యొక్క అనుగ్రహంతో మరి ఈ బాలం ముకుందం అనేటువంటి కార్యాన్ని ఏర్పాటు చేసి ప్రచార ప్రసారములలోకి తీసుకుని రావడం జరిగి ఉన్నది. మరి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా మన ఇండ్లలో ఉండేటువంటి బాలురందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూపించే ప్రయత్నం తల్లిదండ్రులందరూ కూడా ఆచరిస్తూ ఈ కార్యము యొక్క ఫలాన్ని మన చిన్నారులందరికీ కూడా పంచే ప్రయత్నం మనమందరం కూడా ఆచరిద్దాం. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో భక్తి పరంపరను నిలబెట్టే ఒక చిన్న కిరణంగా మారుతుందన్న నమ్మకం. మరికొందరి చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh